ఏమైంది? అటు చూడు. బాయ్ బావాజీ ఇక్కడుంది. వీడెవడో దాన్ని డైరెక్ట్గా ఇంటికి పికప్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి మాట్లాడు. అవును పదా, నేను కూడా. నువ్వు ఇక్కడ ఉండు. ఈ రోజు నేనేం పని చేసినా సక్సెస్ అవుద్దని రాజఫలాల్లో ఉంది. కన్ఫర్మా? కన్ఫర్మ్. తేడా వస్తే తోలు తీస్తా. చావు. నాడు నువ్వు డీల్ చేసావు, ఇప్పుడు నేను డీల్ చేస్తా చూడు. ఓకే చూస్తుండ. నాకు ఏమైంది? ఈడిక్కడున్నానేంటి? గబ్బు నాయాళ్ళారా, ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతారు. ఆ రోజే మీకు లైఫ్ లో ఆఖరి రోజు అవుతుంది. ఎవరబ్బా? అమ్మో ఇదేంటి సాయంత్రం వస్తాను ఇప్పుడే వచ్చేసింది. ఏరే బాగుంది. శైలు, నీకోసం మీ ఫ్రెండ్ నిర్మల వచ్చింది. నిర్మల వచ్చిందా? ఎక్కడుంది? లోపల. మీరు? నా పేరు నిర్మల అండి, శైలజ కోసం వచ్చాను. శైలజ నేనేనండి, కానీ మీరెవరో నాకు తెలీదే. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. లేదండి, మధురానగర్లో ఈ ఇంటి అడ్రస్సే చెప్పారు. ఇది మధురానగర్ కాదండి, మోతీనగర్. ఓ అలాగా, సారీ అండి. థ్యాంక్స్. ఎవరో ఎర్రి పాగులు దానిలా ఉంది. ఏదో అడ్రస్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసింది. నా పేరు నిర్మల అండి, శైలజ ఉందా అని అడిగింది. నువ్వు ఎప్పుడు మీ ఫ్రెండ్ నిర్మల గురించి చెప్తుంటావు కదా, ఈ అమ్మాయి అనుకొని నువ్వు వచ్చేదా కూర్చోమని చెప్పాను. అది నిన్న పొద్దునే ఫోన్ చేసి అమెరికాలో ఉన్నానని చెప్పిందండి. అది ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చేసిందా అని ఆశ్చర్యపోయాను. క్రేజీ గర్ల్. దేవుడా, పెద్ద సమస్య నుంచి బయటపడేశావు. ఇంకెప్పుడు పరాయి ఆడదాన్ని లైఫ్లో కన్నెత్తి కూడా చూడను. ఒకవేళ నీ మాట తప్పితే నువ్వే శిక్ష విధించిన దానికి నేను రెడీ. యారా త్రిష, ఏంటి బిజీయా? లేదు గాని మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముంది, మామూలే. ఏంటి రికార్డింగ్ డాన్సా? యా. ఇక నుంచి గంటకి 1000 రూపాయలు ఇస్తానంటే వస్తా. అదేంటి త్రిష, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేటు పెంచినట్లు పుసుక్కుని రేటు పెంచేసేవేంటి? అలా అని నీ బండికి పెట్రోల్ కొట్టించడం మానేసావా? నీ లా పాయింట్ కరెక్టే గానీ మరీ 1000 అంటే ఎక్కువ కదా. ఇంటికి పోయి టీవీ చూసుకోపో. అలా కదగా, ఇంకో రేటు చెప్పు. నువ్వెంతిస్తావో చెప్పు. 1000 రూపాయల్లో సగం. గో టు హెల్. అంటే? ఒక్కర్లేదు, కొంపకు పోరా అని అర్థం. ప్లీజ్ త్రిష, నన్ను అర్థం చేసుకో. 2 రోజుల నుంచి ఎంటర్టైన్మెంట్ లేక జీవితం మీద విరక్తి పుడుతోంది. ఛీ, సిగ్గులేనోడా. సిటీలో సొంత ఇల్లు పెట్టుకొని ఆఫ్టర్ 1000 రూపాయలు ఇవ్వడానికి ఎందుకంత ఏడ్చి చేస్తావు? నీకు తెలియందేముంది త్రిష, బాగా డబ్బున్నోళ్ళు పరాయి వాళ్ళ కోసం 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఏడ్చి చస్తారు. నేను అదే టైపు. అబ్బా, ఎవడివయ్యా నువ్వు? జిడ్డులా తగులుకుంటావు. వెళ్దాం పదా. ఇదిగో నువ్వే స్కూటర్ డ్రైవ్ చేయి. అదేంటి, నీకు డ్రైవింగ్ రాదా? వచ్చు, కానీ డబుల్స్ డ్రైవ్ చేయొద్దని మా సిద్ధాంత్ గారు చెప్పారు. నువ్వు డ్రైవ్ చేయి పద. ఎంత డబ్బు సంపాదిస్తే లాభం ఏంట్రా, కొంపలో మనశ్శాంతి లేకపోతే. అదేంటి బావాజీ, చెల్లెమ్మ ఇంకా అలాగే బిహేవ్ చేస్తుందా? అవునరా, ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్టే పోయింది. తను నాతో మాట్లాడదు, నేను మాట్లాడిన అసలు పట్టించుకోదు. బావాజీ, ఈ గొడవంతటి కారణం నేనే కాబట్టి ఈ సమస్య నేనే పరిష్కరిస్తా. చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. ప్లీజ్ రా, ఆ పని చేయరా. ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోవాలరా. ఛ, ఈ ఐడియా నాకు ఆ రోజే వచ్చుంటే నీకు అసలు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు బావాజీ. సర్లేరా, ముందు సాల్వ్ అయితే అదే పెద్ద ఆనందం. ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడిస్తే నాకు మంచి ట్రీట్ ఇస్తావా? మంచి ట్రీట్ అంటే అదేగా. చీచి, నేను ఇప్పుడు మారిపోయాను బావాజీ. ఇప్పటి నుంచి మన పాలసీ ఏంటో తెలుసా? పరాయి లడ్డు వద్దు, బెల్లమే నా సరిహద్దు. స్లోగన్ బాగానే ఉంది. ఈ పాలసీ ఎన్నాళ్ళేంటి? ఎన్నాళ్ళేంటి బావాజీ? లైఫ్ లాంగ్. ఓకే, అలా కానీ. అదేంటి బావాజీ, నా మీద నీకు నమ్మకం లేదా? 1000 GB ఉంది కానీ ముందెళ్ళా పని చూడరా బాబు. ఓకే, అంత సవ్యంగా జరగాలని రాముని అల్లాని జీసస్ని ప్రార్థిస్తూ ఉండు. నేను వెళ్ళి నీ సమస్యని సాల్వ్ చేసుకొని వస్తా. లేదండి, ఆ కంపెనీ బాగానే ఉంటుంది. నేను మళ్ళీ చేస్తానండి మీకు. వీడెవడు త్రిషాన్ని తీసుకెళ్తున్నాడు? రే బనీ, ఇలా నువ్వు షాప్ చూస్తా ఉంటే ఇప్పుడే వస్తా. సరే అన్న.